1 ఫిబ్రవరి 2024 గురువారం పంచాంగ వివరాలు. ఈరోజు తారాబలము నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 1 ఫిబ్రవరి 2023 పంచాంగ వివరాలు మరియు తారాబలం, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి గురువారం రోజు, అలాగే తారాబలము చంద్రబలము, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క చేయాల్సిన శాంతులు, ఇవి ఈ వీడియోలో. 1 ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృతనామ సంవత్సరము గురువారం. ఈరోజు పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. సూర్యోదయం 6:37 ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:55 అస్తమిస్తాడు. బహుళ షష్ఠి ఉదయం 10:35 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యాస్తమయము. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము రాత్రి 12:16 వరకు ఉంటుంది. ఈరోజు యోగము ధృతియోగము ఉదయం 9:43 వరకు, అలాగే కరణము వణజి 10:35 వరకు ఉంటుంది. ఇక శుభ సమయాలు ఉదయం 11 నుంచి 12 వరకు, రాహుకాలము 1:30 నుంచి 3 వరకు, అలాగే యమగండము ఉదయం 6 నుంచి 7 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు ఉంటుంది. అలాగే తిరిగి మధ్యాహ్నం 2:45 నుంచి 3:36 వరకు ఉంటుంది దుర్ముహూర్తం. అలాగే ఈరోజు వర్జము 6:52 నుంచి 8:36 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి అంటే తెల్లవారే సూర్యోదయానికి ముందు 6:11 వరకు ఉంటుంది. అయితే ఈరోజు అమృత గడియలు సాయంత్రం 5:18 నుంచి 7:02 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు గురువారము చిత్తా నక్షత్రము. గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవానాంచ ఋషినాంచ గురుకాంత సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశ్వరం నమో బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడము, రాగచేటు ప్రదక్షిణాలు చేసుకోవడం, దక్షిణామృత స్తోత్ర పారాయణం గురువారం రోజు చాలా శుభలు తెస్తే గురువులకు ఆరాధించాలి, గురువులకు నమస్కరించాలి. ఉదయం లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి. ఎవరైతే గురువులను ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు రావు, వాళ్ళు దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతారు. గురువులు గౌరవించే వారికి జీవితంలో వృద్ధి అంటూ ఉండదు, వారికి అన్ని సమస్యలే ఉంటాయి. ఇకపోతే ఈరోజు చిత్తా నక్షత్రం కూడా కాబట్టి చిత్తా నక్షత్రానికి అది చిత్తా నక్షత్రము ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు షణ్ముఖుడిని కనుక 6 సార్లు సుబ్రహ్మణ్య కరాల స్తోత్ర పారాయణ చేసుకుంటే అధిక శుభఫలితాలు వస్తాయి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, సర్పదోషాలు జాతకంలో ఉన్నాయో, కుజదోషం ఉందో, అలాగే వివాహ సమస్యలు అన్ని సమస్యలు చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయో, అలాంటి వారంతా కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఒక 6 మంగళవారాలు కనుక మీరు లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రారంభించి మిగతా రోజుల్లో 6 మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ రోజైనా ఏ వారమైనా కూడా ఈరోజు అభిషేకం చేయించుకోవడం చాలా శుభప్రదం. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్గా సమప్రహం కుమారం శక్తిస్తం తమంగళం ప్రణహామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే కుజదోషాలు ఉండేవారు మంగళ చండికా స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటే జీవితంలో దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రావు, దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే ఈరోజు తారాబలం ఏంటో పరిశీలిస్తాం. ఈరోజు చిత్తా నక్షత్రం కాబట్టి తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మఖ, బుల నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది. భరణి, పూర్వఫల్గుడు, పూర్వాషాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది, బాగుంది. ఈరోజు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి బాగుండదు. రోహిణి, హస్త, షోడ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి బాగుంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు జమతార కాబట్టి బాగాలేదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలకు పరమైతార అవుతుంది కాబట్టి బాగుంది. పునరోసు, విశాఖ,
పూర్వభాద్ర నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ధన విషయాలు ఎవరు పనులు చేసుకోవచ్చు. పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి వ్యాపారం ప్రారంభించుకోవడంలోనూ, విద్యా విషయాల్లోనూ, వీసాలకు అప్లై చేసుకోవడంలోనూ, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడంలోనూ చేసుకోవచ్చు ఈరోజు. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే ఈరోజు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం ఉంటుంది, తులా రాశిలో కూడా ఉంటుంది. మధ్యాహ్నం 2:32 వరకు కన్యా రాశిలో వారికి చంద్రబలం చూసుకోవాలి. తర్వాత వారికి చంద్రబలం 2:32 నుంచి ఈ రాశిలోకి చూసుకోవాలి. కన్యా రాశిలో ఉంటున్న 2:32 వరకు ఉండే వారికి చంద్రబలం బాగుండే రాశులు ఏంటంటే మేషము మరియు కర్కాటకము, కన్యా, వృశ్చికము మరియు మీనరాశులకు చంద్రబలం మధ్యాహ్నం 2:32 వరకు బాగుంటుంది. తర్వాత రాశుల వారికి ఈరోజు మేషరాశికి, అలాగే సింహరాశికి, ధనుస్సు రాశికి, మకర రాశికి, మేనరాశులకు చంద్రబలం బాగుంది. ఈ రకంగా ఈరోజు చంద్రబలం బాగుండి తారాబలం బాగాలేకపోయినా కూడా ఎవరైనా పనులు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అయితే ఈరోజు గురువారం కాబట్టి కిలంబావు శనగలు, అలాగే చిత్తా నక్షత్రం కాబట్టి కిలంబావు కందులు దానం చేసి దక్షిణంతో సహా ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవాలంటే తారాబలం లేని వారు చంద్రబలం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం చెప్పాను కదా. ఇకపోతే ఈరోజు గురువారము పశ్చిమ దిక్కు ప్రయాణం చేస్తే కార్యసిద్ధి, కార్యంలో విజయం లభిస్తుంది, ద్రవ్యలాభం కూడా జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రయాణించకూడని వారసులు ఏంటంటే దక్షిణ దిక్కుకు గురువారం వారసులు అవుతుంది కాబట్టి గురువారం దక్షిణ దిక్కు ప్రయాణించకూడదు. ఒకవేళ దక్షిణ దిక్కు ప్రయాణించాలనుకుంటే మొత్తం ఉత్తర దిక్కు వెళ్ళి తర్వాత క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణం వైపు ప్రయాణం చేసి వెళ్తే ఆ దిశలో ఏదైనా పనులు, ముఖ్యమైన పనులు ఉంటే ఆ పనులను కూడా సాఫీగా జరుగుతాయి. విఫలం జరగకుండా, విఘ్నం జరగకుండా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చిత్తా నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం జన్మించిన వారి ఈరోజు అయితే ఎవరైతే శిష్యులు జన్మిస్తారో వారికి కుజమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మొదటి పాదములో పుత్రికలు జన్మైన తండ్రికి, రెండో పాదంలో జన్మించిన వారికి తల్లికి, మూడో పాదంలో జన్మించిన వారికి జన్మైన సోదరులకు దోషం ఉంటుంది. ఈ దోషము హోమశాంతి, మహాన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపము, దానములు మరియు వస్త్రదానము, సువర్ణముతో మేకరూపాన్ని యథాశక్తిగా చేయించి ప్రతిమను దానం చేయవలను. ఇలా చేయడం వల్ల ఈ గ్రహ శాంతి దోషాలు తొలగుతాయి. ఇకపోతే 4వ పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషం కాబట్టి, నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి తండ్రి ఆజ్యంలో శిశువు ముఖం చూడవలను. ఇక పురుషుడు పుట్టిన చిత్రవర్ణమును కలిగిన వాడు, అలాగే సంచార ప్రియుడు, మంచి సైన్యాధిపతి, స్త్రీ పుట్టిన కీర్తి ప్రతిష్టలు గలది, సత్యం పలుకున్నది, సత్సంతానం కలది, శత్రువులను జయించినది, నేర్పు గలదిగా రాణిస్తుంది. చిత్తా నక్షత్రం కుజ నక్షత్రం కాబట్టి శుక్రస్థానంలో కొద్ది సౌమ్యంగానే ఉంటుంది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయాల్లో సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరాల స్తోత్రాలను, కుజదోషాలంటి వారు మంగళ చండికా గౌరీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.